హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా నాగ చైతన్య గారు అలాగే ఇంకా కార్తిక్ దండు గారు కాంబోలో వస్తున్న వృషకర్మ మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే ఇంకా ఈ గ్లిమ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి, విరూపాక్ష రివ్యూ మించి ఉన్నదే, ఇంకా నాగ చైతన్య గారికి ఇంకా బ్యాక్ టు బ్యాక్ 100 crores మూవీ అయ్యే రేంజ్లో ఉందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఋషికర్మ గ్లిమ్స్ విషయానికి వస్తే దీని గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసా, ఇంకా లైవ్ రియాక్షన్ చెప్పిన మొత్తం అయితే చెప్పా. అండ్ ఇప్పుడైతే ఒక వీడియో అయితే చెప్తున్నా, అంటే షార్ట్ కట్లో మొత్తం అయిపోద్ది ఒకటే సింపుల్గా. ఇంకా గ్లిమ్స్ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చాయి. అండ్ స్టార్టింగ్ నుంచి అయితే మాత్రం ఫుల్ ఎంగేజ్గా అయితే తీసుకొని వచ్చిండ్రు. అండ్ ఒక మనిషి ఆ మనిషి లోపల నుంచి గబ్బిలం రావటం, అండ్ అతను ఎలాగైతే అక్కడ డ్రాయింగ్ గీసిండో అలాగే ఏదో ఒక మనిషి చనిపోవటం, ఇవన్నీ అయితే చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్ ఇవన్నీ కూడా. ఇంకా ఇలాంటి మూవీస్కి అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంది మూవీ ఇండస్ట్రీలో అయితే. అండ్ ఇలాంటి మూవీస్ని లాస్ట్ టైం వచ్చిన శంబాల మూవీ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఆసాయి కుమార్ గారికి అయితే కంబ్యాక్ ఇచ్చింది. లాస్ట్ టైం వచ్చిన విరూపాక్ష ఇవి కూడా అయితే మంచి మంచి హిట్స్ అయితే అయ్యాయి. అండ్ సరిగ్గా కానీ ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం, అండ్ ప్రజెంట్గా చేయటం మాత్రం, ఇవన్నీ కానీ సరిగ్గా చేస్తే, ఇంకా స్టోరీ రైటింగ్ ఇవన్నీ కానీ సరిగ్గా కానీ ఉంటే మూవీ అయితే తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది చెప్పొచ్చు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ అలాగే రుచిగానే ఉన్నాయి. మనకైతే ఎక్కడైతే ఒక లో క్వాలిటీ మూవీ చూస్తున్నాం అదైతే అనిపించలా. అండ్ ఫస్ట్ సీన్ గ్లిమ్స్లో చూస్తున్నప్పుడు అయితే ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ చూస్తున్నాం ఆ రేంజ్ ఫీల్ అయితే వచ్చింది. ఇంకా గ్లిమ్స్లో క్వాలిటీ కూడా అయితే చాలా హైగానే అయితే ఉంది. ఎందుకంటే మూవీకి 100 కోట్ల పైగా అయితే బడ్జెట్ అయితే పెడుతున్నారు. అండ్ ఆ బడ్జెట్కి తగ్గట్టు అయితే గ్లిమ్స్ కూడా అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే కనిపించాయి. ఇంకా విజువల్స్ ఇవన్నీ కూడా అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా నాగ చైతన్య గారికి కూడా అండ్ బ్యాక్ టు బ్యాక్ 100 crores మూవీ అయ్యేలాగే అనిపించింది నాకైతే ఈ గ్లిమ్స్ చూస్తున్నంత వరకు. ఇంకా అజనేష్ లోకనాథ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే బాగానే ఉంది. అండ్ అంటే అంత పెద్దగా చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం కాదు, కానీ మూవీలో అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగదీస్తాడని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇలాంటి మూవీస్కి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ర్యాంప్ ఆడిస్తాడు. మనం లాస్ట్ టైం వచ్చిన విరూపాక్ష, ఇలాగ మంగళవారం, కాంతార ఇవన్నీ చూసాం. దాంట్లో ఏ రేంజ్లో కొట్టిండో చూసాం కదా. అంటే ఇది కూడా అదే రేంజ్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ మీద అయితే మాత్రం ర్యాంప్ ఆడిస్తాడని అయితే చెప్పొచ్చు. నాకైతే ఓవరాల్గా గ్లిమ్స్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఈ గ్లిమ్స్ కానీ మీరు కానీ చూస్తుంటే ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి ఇంకా వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అనేది షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మీరు అయితే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.